అందరికీ నమస్కారం. నేను రంజిత్ కుమార్, ప్రకృతి వ్యవసాయం. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది దూదేశ్వర పొలం. అయితే ఇందులో పచ్చిరొట్ట ఎరువు కింద అంటే ప్రధాన పంటలోనే అంతర పంటలాగా వేసేసాము. మామూలుగా పచ్చిరొట్ట ఎరువు ముందు చేసి జైలుగా మొత్తం తొక్కిస్తారు కదా, అదే పద్ధతి ఇక్కడ మాకు పనిచేయదు. ఎందుకంటే గేదెలు మేపే అలవాటు ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇందులో మొత్తం 9 రకాల ధాన్యం గింజలు వేసాం, వరి గింజలు తప్ప. మినుములు, ఉలవలు, పెసలు, బొబ్బర్లు, వేరుశనగ, జీలగ, జనుము, పిల్లి పెసర్లు, ఇంకా అంతే, వేరుశనగ అన్నీ చెప్పాను. ఇవన్నీ కలిపి వేసేసాం దీంట్లో. ఇది PMDS పద్ధతిలో వేసేసాము. దీంట్లో ఇప్పుడు ప్రధాన పంట వరి కూడా చూస్తున్నారు కదా మీరు, అన్నీ కలిపి మొలిచేసినాయి. ఇప్పుడు నీళ్లు బాగా ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ మినప మొక్కలు కానీ, ఉలవలు కానీ, బొబ్బరు కానీ, అదిగో వేరుశనగ ఆల్రెడీ ఒడిలిపోయింది. ఇట్లా నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు ఆకుజాతి మొక్కలన్నీ చచ్చిపోతాయి, ఈ మెట్ట పంటలు కాబట్టి. వరి బతుకుంటుంది. అయితే ఇందులో వచ్చింది ఏంటంటే ఓన్లీ జీలక మాత్రం బతుకుంటుంది. దాన్ని ఏం చేస్తామంటే చేను కొంచెం పెరిగిన తర్వాత కలుపు తీసే కూలీలోనే జీలక కోసేసి చేలోనే ఎక్కడిదక్కడ పడేపిస్తాం. అప్పుడు ఏముందంటే జీలక కుళ్ళిపోయి చేనుకి బలం వస్తుంది అనమాట. క్రమేపీ కొన్ని మొక్కలు నీటిని తట్టుకుని బతుకుంటే కొన్ని ముందుగానే చనిపోతాయి. ముందుగానే చనిపోయినవి ఆకు కుళ్ళిపోయి మన ప్రధాన పంట వరికి పోషకాలు అందిస్తాయి. అలా కొన్ని రోజుల పాటు మన చేనికి బలం అనేది ఇవ్వకుండా పనిచేస్తుంది అనమాట. ప్లస్ అట్లాగే వరి మొక్క కూడా నీడన కొంచెం ఎదుగుతుంది, కొంచెం బలంగా కూడా ఉంటుంది అనమాట. ఈ పచ్చిరొట్ట ఎరువులు తీసుకుని దాచుకునే నత్రజని అంతా కూడా న్యాచురల్ అనమాట. ప్రకృతి సిద్ధంగా దొరికే న్యాచురల్ నైట్రోజన్ అంతా కూడా ఈ ప్రధాన పంట వరి తీసుకుని బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈసారి ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. 1.5 ఎకరం పొలం ఇది.